శ్రీమాత్రే నమః. ముముక్షు భవన నిర్మాణం మనం గత మాఘమాసం నుంచి నిన్నటి వరకేంటి ఈ రోజు వరకు కూడా పోస్టులు పెట్టుకుంటూనే ఉన్నాం కదా. ఈ ముముక్షు భవన నిర్మాణం కోసం ఎవరైతే ద్రవ్య సమర్పణ చేశారో వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇందులో మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా ద్రవ్యాన్ని పంపించారు, ద్రవ్యాన్ని సమర్పణ చేశారు. తల్లి తన బిడ్డని కడుపులో మోస్తున్నంతసేపు ఎప్పుడు బయటకు వస్తాడో అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసి చేతిలో పట్టుకుని ఎంతో తృప్తితో ఇలా దగ్గరగా తన పొదివికి హత్తుకుంటుంది. అలానే ఈ ముముక్షు భవనం బయటికి రావడానికి కూడా సరిగ్గా 9 నెలలు పట్టింది. రామంగారు కూడా 9 నెలలు దీన్ని మోసారు. ఈ నిర్మాణం జరుగుతున్నంతసేపు ఎన్ని వచ్చినా అన్నింటినీ, ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుని, అసలు ఇది నిర్మించడానికి నేను కాదు కదా కారణం, అమ్మవారు కదా, ఆవిడే చూసుకుంటుంది అనే మనోధైర్యంతో ముందుకి అడుగు వేశారు. ఒక్కొక్కసారి అక్కడ పనిచేస్తున్న ఆ మేస్త్రులకి ఎవరికి డబ్బులు ఇవ్వడానికి కూడా చేతిలో రూపాయి ఉండేది కాదు. ఆ సమయంలో కూడా అక్కడ మేస్త్రులు మాకు ఇవ్వండి, ఇవ్వకపోతే ఎలాగా అని మొరాయించి కూర్చోలేదు. పోన్లేండి గురువుగారు, ఈ రోజు కాకపోతే రేపిస్తారు, మీ దగ్గర ఎక్కడికి పోతాయని వారం రోజులు, ఒక్కొక్కసారి 10 రోజులు కూడా వాళ్ళు పాపం జీతం తీసుకోకుండా పనిచేశారు. అఫ్కోర్స్ తర్వాత ఆ జీతాన్ని వాళ్ళకి ఇచ్చేశారనుకోండి, చెప్తున్నాను. పాపం వాళ్ళు కూడా రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు కదా. అలాంటి వాళ్ళు అక్కడ రామంగారు పడుతున్న తపనని, తపస్సుని దగ్గరుండి చూశారు కాబట్టే వాళ్ళు 10 రోజులు అక్కడ వాళ్ళు పాపం జీతం తీసుకోకుండా చేసేవారు. ఒక్కొక్కసారి ఎంత బాధలొచ్చినా, ఎన్ని అడ్డంకులొచ్చినా, చేతిలో పైసా లేకపోయినా ఆయన ఇంట్లో కొన్నింటిని బ్యాంకులో పెట్టి, ఆయన భార్య నగలని కూడా బ్యాంకులో పెట్టి ఎన్నింటినో ఓర్చుకుని ఈ ముముక్షు భవనాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ముముక్షు భవనం వెనకాల ఎంతటి అద్భుతమైన సంకల్పం ఉందో తెలుసా? ఎక్కడైతే వేదం అలా వల్లెవేయబడుతుందో అక్కడ నెగిటివ్ అనేది పోతుంది. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు మహాస్వామి వారు ఆ పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఆ దివిసీమ ఉప్పెనలో ప్రాణాలు కోల్పోయిన కొంతమంది ఆత్మల ఘోష పరమాచార్య స్వామి వారికి వినిపించిందిట. అప్పుడు పరమాచార్య స్వామి వారు ఇక్కడ వెంటనే వేద పాఠశాల నిర్మాణం చెయ్యండి అన్నారు. వేద పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత వేద పండితులు వేదాన్ని వల్లెవేస్తూ ఉన్నారు. మరుసటి సంవత్సరం మళ్ళీ పరమాచార్య స్వామి వారు అక్కడ సంచరిస్తున్నప్పుడు ఆ ఆత్మల ఘోష వినబడడం ఆగిపోయిందిట. అంతటి శక్తి ఉంటుంది వేదానికి. ఎక్కడైతే నిరంతరము వేదం వల్లెవేయబడుతుందో అక్కడ శంకరాచార్య స్వామి వారు ఉంటారు అని చెప్తారు. ఇందులో వేరే సందేహం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అందుకోసమే కొంతమంది ఏం చేసేవారు అంటే, ఈ శంకరాచార్య స్వామి వారంటే పడని వాళ్ళు ఈ ముముక్షు భవన నిర్మాణం కొనసాగకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు చేసేశారు. కానీ ఈ సంకల్పం మానవ సంకల్పం కాదు, అమ్మవారి అనుగ్రహం. ఇది అమ్మవారి నిర్ణయం. అందుకే ఎంత బురద జల్లడానికి ప్రయత్నించినా అమ్మవారి అనుగ్రహం వల్ల 9 నెలలలో అత్యద్భుతంగా ఒక కొలిక్కి వచ్చి బయటికి వచ్చింది. ఈ ముముక్షు భవన నిర్మాణం ద్వారా, ఈ ముముక్షు భవనం ద్వారా వేద పండితులని పోషించటం, రక్షించటం, ఎంతోమంది వేద విద్యార్థులు ఇక్కడి నుంచి బయటికి రావాలి అనేది సంకల్పం అన్నమాట. అలాగే గో సంరక్షణ, గో పోషణ ఇది కూడా జరగాలి. లోక కళ్యాణం జరగాలి అంటే గో సంరక్షణ, బ్రాహ్మణులని సంరక్షించటము, వేద విద్యార్థులని పోషించటము, నిరంతరము అక్కడ వేదం అలా వల్లెవేస్తూ ఉండడము, అలా ఇవన్నింటి కార్యక్రమాలలో మన వంతు మనం చేస్తే మన జీవితాలు ఉద్ధరింపబడిపోతాయి. వేదం చదవాలి అంటే అది మామూలుగా బ్రాహ్మణ పుట్టక పుడితే వేదం చదవలేము. దానికి ఎన్ని జన్మలో తపన పడిపోవాలి. వేదమాత కోసం తపన పడి ఏడవాలి. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే ఎన్నో జన్మలకి వేదమాత కరుణిస్తుంది. కరుణించి వేదం చదివే అవకాశాన్ని ఇస్తుందన్నమాట.
అలా ఎన్నో జన్మలు తపన పడి వేద విద్యార్థులు అక్కడ వేదం నేర్చుకోవటానికి వస్తే, అలాంటి వేద విద్యార్థులకి వేదం నేర్పించే అవకాశం మనకు వచ్చిందనుకోండి, ఆ జన్మ ఎంత ధన్యమవుతుంది చెప్పండి. అందుకే వేదం చదివే అర్హత లేని వాళ్ళు కనీసం వేద విద్యార్థులని పోషించండి అని పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు. నేను కమ్యూనిటీ పోస్ట్ అస్తమానం ఎందుకు పెడతానో తెలుసా? అక్కడ మీరు ప్రతి నెల మాస శివరాత్రి కోసం ద్రవ్యం పంపిస్తున్నారు. ఆ ద్రవ్యం గో పోషణకి, వేద విద్యార్థులని సంరక్షించటం కోసము, వేద పండితుల పోషణ కోసం ఉపయోగిస్తూ ఉంటారనమాట. మీరు ఒక్క అభిషేకం కోసం మాత్రమే అనుకుంటారు, కానీ మీరు ఇచ్చే ఆ ద్రవ్యం ఇన్ని మంచి పనులకి ఉపయోగపడుతుంది. అలా చెయ్యాలి అంటే మనకి ఎంత సుకృతం ఉండాలి. అందులోనూ ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో కన్వర్షన్స్ ఎక్కువగా జరిగిపోతూ ఉన్నాయి. ఆ కన్వర్షన్స్ ఆగాలి అంటే ఒక శక్తి రావాలి, అది మానవాతీత శక్తి ఉండాలి. అదే వేదం వల్లె వేస్తూ ఉంటే అక్కడ శంకరాచార్య స్వామి వారు ఉంటారు. ఒకప్పుడు 72 అవైదిక మతాలని ఎలా ఖండించారో ఇప్పుడు కూడా శంకరాచార్య స్వామి వారు అదే చేస్తున్నారు. అదే వేదాన్ని సంరక్షించే చోట శంకరాచార్య స్వామి వారు ఉంటారు. ఎక్కడైతే శంకరాచార్య స్వామి వారి సంచారం అలా కొనసాగుతూ ఉంటుందో, ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయా చెప్పండి? ఉండవు, దూరంగా పారిపోతాయి. అలాగే ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఒక పింక్ చొక్కా వేసుకున్న అతనికి రామంగారు బంగారపు బ్రాస్లెట్ వేస్తున్నారు చేతికి. ఆయన ఎవరో తెలుసా? ఈ ముముక్షు భవన నిర్మాణానికి సహకరించిన మేస్త్రి గారు అనమాట. ఆయన చేతికి బంగారపు బ్రాస్లెట్ వేస్తున్నారు అంటే ఎంత కృతజ్ఞతో చూడండి రామంగారికి. వాళ్ళని ఏదో పని వాళ్ళలాగా ఎప్పుడూ ఆయన ట్రీట్ చేయలేదు. అందుకే ఆ భవన నిర్మాణం కోసం అంత తపన పడిన ఆ మేస్త్రి గారికి కూడా అంత సత్కారం చేశారు. అలాగే ఇక్కడ ముముక్షు భవన గృహప్రవేశం రోజున వేద పండితులని కూడా ఘనంగా సత్కరించారు. సత్కరించడం అంటే ఏదో వాళ్ళు వచ్చారు, వేద పఠనం అయిపోయిన తర్వాత ఏదో డబ్బులు ఇచ్చి పంపించేశాము కాదు. తల వంచి నమస్కరించి అప్పుడు వాళ్ళకి దక్షిణని సమర్పణ చేశారు. ప్రతి ఒక్కళ్ళని పుష్పాలతో ఆయన సత్కరించారు. ఇక్కడ ఈ ముముక్షు భవనంలో 3 భాగాలన్నమాట. అంటే కిందేమో సెల్లారు, 1వ అంతస్తు, 2వ అంతస్తు. ఈ సెల్లార్లో వేద విద్యార్థులకి, పండితులకి, ఇంకా అక్కడికి వచ్చే యాత్రికులకి భోజన సదుపాయం కోసము, నిత్యం అన్నదానం కోసం అక్కడ వంటశాల ఉంది. వంటశాలని కూడా నిర్మించారు. మీకు ఈ వీడియోలోనే వస్తాయి. దాదాపుగా చాలా వీడియోస్ ఉండడం వల్ల నాకు తోచినవి ఇందులో పెట్టేశాను. ఎందుకంటే అన్ని వీడియోస్ నేను చూడలేక, నాకు సమయం లేక. కాస్త మీరు కూడా అర్థం చేసుకోండి. ఇదే కింద భాగంలోనే ఆఫీస్ రూమ్ కూడా ఉంది. అలాగే ఆ కింద ఖాళీ ఉన్న ప్రదేశంలో ఏవైనా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వేద విద్యార్థులు వీళ్ళందరూ అక్కడ వేదాన్ని వల్లె వేసుకోవడానికి హాయిగా విశాలంగా ఉంది. మొదటి అంతస్తులో ఈ వేద విద్యార్థులకి వేదం నేర్పించడం కోసం వచ్చే ఈ ఆచార్యులకి, సర్వమంగళ అమ్మవారి ఆలయంలో అక్కడ అర్చన చేసే వాళ్ళకి, ఇలా అర్చకులకి యాత్రా గృహాలు, అర్చకులకి నివాస గృహాలు, అలాగే వేద విద్యార్థులకి వసతి గృహాలు, అలాగే 2వ అంతస్తులో కూడా ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు అవి ఉన్నాయనుకోండి. నేను దీన్ని చాలా టూకీగా చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి వీడియోస్. అవన్నీ అప్లోడ్ చేస్తే మీరు ఎలాగో వాటిని చూడలేరు. కానీ ముఖ్యమైన సంఘటనలను మాత్రం నేను పిన్ చేశాను, ఎందుకంటే దాదాపుగా ఒక 1000 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసే సమయం నాకు దొరకలేదు. కానీ ఇక్కడ ఒక మంచి పని జరిగింది. మీరు పంపించిన ప్రతి పైసా దుర్వినియోగం అవ్వలేదు. ఒక మంచి పని జరిగింది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా జరగాలి, అలాంటి కార్యక్రమాలలో అందరూ పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ నిర్మాణం గురించి మళ్ళీ మీకు నేను చూపించాను అనమాట. ఇదివరకు కూడా ఎన్నోసార్లు ఈ భవన నిర్మాణం కోసం నేను ఎన్నో సార్లు పోస్టులు పెట్టాను. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేసే శక్తి శ్రీరామంగారికి అమ్మవారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా చిన్న మాట, వేద పండితులని దూషించకండి. మనకి నోరుంది కదా అని వేద పండితులని దూషించాము అని అనుకోండి, నాశనం తప్పదు. ఇది నేను చెప్పటం లేదు, నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం అంటున్న మాట కాదు. ఇది గరుడ పురాణం, మార్కండేయ పురాణం చెప్పింది. వంశాలే నాశనం అయిపోతాయి వేద పండితులని దూషిస్తే.
కొంతమంది దౌర్భాగ్యులు నోరు పారేసుకుంటున్నారు. ఆ దౌర్భాగ్యులను చూసి, ఆ దౌర్భాగ్యులు మాట్లాడే మాటలు విని వేద పండితులని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా విన్నవాళ్ళు కూడా ఆ పాపాన్ని మూటగట్టుకుంటారు. చెప్పాను కదా, ఇదివరకు కూడా నేను చాలాసార్లు అన్నాను, మనకి నోరు ఉంది కదా అని అంటున్న వాళ్ళకి తాళం వేశాము అంటే ఆ పాపం కూడా మనల్ని చుట్టేసుకుంటుంది. ఎలా తెలుసా? యమ పాశంలాగా.